జై శ్రీరామ్. మనకు జీవితంలో డబ్బును ఆకర్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది విషయాల్లో పర్సు ఒకటి. మన దగ్గర ఉన్నటువంటి పర్సు ఏ విధంగా ఉంది, అది ఎంత ఎనర్జీతో ఉంది అని ఒకసారి మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. చాలామంది పర్సు ఎలా ఉంటుందంటే, ఏటీఎంలో డబ్బులు తీస్తారు, ఆ వచ్చే రిసీటు, బస్ టికెట్టు, ట్రైన్ టికెట్టు, గుండు పిన్నులు, ఇంకేవో విజిటింగ్ కార్డులు, ఇంకేదో అడ్రస్ రాసిన పేపరు, ఇలాగ చెత్త చెదారం ఎక్కువగా మనం పర్సులో పెడుతూ ఉంటాం. ఆ అవసరం ఉన్నా లేకపోయినా పర్సు బాగా నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు క్లట్టరు చెత్త ఎక్కువ అవుతుందో అక్కడ రాహు ప్రభావం ఎక్కువ అవుతుంది. మన ఇంట్లో అయినా సరే వాస్తులో ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడ రాహు శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం. రాహు అంటే ఏం లేదు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మెటల్స్ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. పిన్నులు, ఏదో రకరకాల ఐటమ్స్, ఇవన్నీ కూడా పర్సులో పెట్టేస్తూ ఉంటాం. ఈ మెటల్స్ అన్నీ ఏం చేస్తాయంటే నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న చోట మనకు డబ్బులు రావు. మనకు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట, పాజిటివిటీ ఉన్న చోటే డబ్బులు వస్తాయి. ఒక ఇంట్లో కూడా మనం వాస్తులో చూసుకున్నట్టయితే మనకు నార్త్ చాలా ఇంపార్టెంట్. అదే కుబేర స్థానం అంటాం. కుబేర స్థానం ఎంత బాగుంటే మన ఇంటికి అంత బాగా ధనం వస్తుంది. అదేవిధంగా మన ఒంటికి ఏంటి ఆ కుబేర స్థానం అంటే మన పర్సు. మన పర్సు ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉంచుకుంటామో అంత బాగా డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే మీ పర్సు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి జన్మభూమి కార్యక్రమం చేసేయండి, మొత్తం ఓపెన్ చేయండి. ఆ డబ్బులు కూడా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. 500, 200, 100, 50 ఈ విధంగా ఆర్గనైజ్డ్గా పొడుగ్గా పెట్టుకోండి. అడ్డదిడ్డంగా మడిచి పెట్టేయడం ఎట్టంటే అట్లా. అంటే ఈ డబ్బుల్లో కూడా సరైన ఎనర్జీ ఇవ్వకుండా 100 రూపాయలు తీసుకోవడం, మడిచి పెట్టేయడం, 200 తీసుకోవడం, 400 మడిచేయడం, దాన్ని పెట్టేయడం, ఇదిలా కాకుండా చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా మన పర్సు ఉంటే మన పర్సుకి డబ్బులు హ్యాపీగా వస్తాయి. అది మనకు హ్యాపీ మనీ అంటాం. కాబట్టి మీ పర్సుని ఇప్పుడే చెక్ చేసుకోండి. పనికి మాలిన చెత్త చెదరం అంటే ఇప్పుడే బయటపడేయండి. పర్సుని అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేకపోతే కనీసం నెలకు ఒకసారైనా పర్సుని జన్మభూమి కార్యక్రమం చేసుకుంటూ ఉండండి. ఆ చెత్త చెదారాన్ని బయటపడేసి ఫ్రెష్గా ఉంచుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు అంత హ్యాపీ మనీ మన పర్సులోకి వస్తుంది. స్వస్తి.